నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పునాదులు వేస్తూ యువతకు ధైర్యాన్ని భరోసానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మొదటి సంతకాన్ని భవిష్యత్తుకు పునాదులంటూ దెందులూరు నియోజకవర్గం దెందులూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటూ సమన్వయంతో ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరిస్తానని తెలిపారు. దెందులూరు నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిచామని, ఎవరు కూడా దౌర్జన్యాలకు పాల్పడవద్దని, అందరూ సంయమనంతో ఉండి ఈ మెజారిటీని ఆస్వాదించాలని సూచించారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మాట నెరవేర్చుకోబోతున్నాం. సంతోషమేనా నీకు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని తొలి సంతకం పెట్టి ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఒక భూ భక్షక చట్టం అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి జనం యొక్క ఆస్తుల్ని అన్యాక్రాంతానికి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయడం కోసం రెండో సంతకం పెట్టారు. అదేవిధంగా ఎవరైతే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్ని పెంచడానికి మూడో సంతకం పెట్టారు. యువతకి నైపుణ్యం అంటే శిక్షణ కల్పించి వాళ్ళని జీవితంలో ఒక ఉద్యోగస్తులుగా సెటిల్ చేయడానికి 4వ సంతకం పెట్టారు. ఏమైతే పేదవారు కాయా కష్టం చేసి తినేటువంటి 5 రూపాయల భోజనం ఉందో అన్నా క్యాంటీన్ని, దానికి 5వ సంతకం పెట్టారు. ఏమైతే మనం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులు అందరూ కూడా ఈనాడు కష్టపడి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరీపట్నంలోని నిర్మలగిరి చర్చిలో ఉంగుటూరు నియోజకవర్గంలోని ఏలూరు జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి ఎలక్షన్ కు ముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే నిర్మలగిరి క్షేత్రానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని, అదేవిధంగా తన ప్రార్థన మన్నించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రార్థించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్చి నందు గల మెట్లు మోకాలపై ఎక్కి ఆ శిలువ చెంత మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకున్నానని తెలిపారు. ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించి నా కోరిక నెరవేరారు. నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో సంతోషంతో గౌరీపట్నం చర్చి నందు గల మెట్లను మోకాలపై ఎక్కి శిలువ చెంత మొక్కుకొని చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. నా ప్రార్థన ఆలకించి నా కోరిక నెరవేర్చిన ఆ దేవునికి వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాను అని ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత తెలిపారు. మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రకవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ ప్రాణులను పరిశుద్ధపరచ బతుమాలుచున్నాము. ఈ విధమైన దేవుడు అతని అందులో ఉండను. మా పాపముల నుండి మాము విముక్తులను చేయనుగాక. సత్య మార్గములో
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం పంచాయతీ మల్లేశ్వరం మాలపల్లిలో బొంతు సుధీర్ చింతలపూడి సారయ్య ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, బొంతు రాంబాబు, బొంతు శ్రీను, పంతం ప్రసాద్, పామర్తి వెంకటేశ్వరరావు, పామర్తి సత్యనారాయణ, తాతిన రాధాకృష్ణ, బాల సత్యనారాయణ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. जोहार एनटीआर, जोहार एनटीआर, जय चंद्रबाबु, जय चंद्रबाबु, जय चंद्रबाबु, जय चंद्रबाबु, जय तेलुगुदेशम, जय तेलुगुदेशम, जय जय तेलुगुदेशम, जय जय तेलुगुदेशम, चंद्रबाबु नायकत्వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలు సంఘాల నాయకులు, ప్రతినిధులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు. ప్రతి ఒక్క వ్యవస్థ ప్రజల సంక్షేమం కోసమే రూపొందించబడిందని, వాటి సాకారం కోసం సిబ్బంది పాటుపడాలని తెలియజేశారు. సేవలు ప్రజలకు చేరువ అయ్యేలా చూడటంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు. फोटो सर ओके सर सर ओके ओके सर
సార్ ఓకే సార్. ఏలూరు జిల్లాలో ఈ నెల 29వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చింతలపూడి కోర్టు జడ్జి మధుబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చింతలపూడి కోర్టు పరిధిలోని కక్షిదారులు, న్యాయవాదులు ఈ లోక్ అదాలత్ ను సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా పోలీసులందరూ సహకరించి రాజీ చేసుకునే కేసుల వివరాలు ముందుగా కోర్టు వారిని సంప్రదించి నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆ రోజు రాజీ కుదుర్చుకునే కేసులన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని, అదేవిధంగా కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు కూడా ఆయా కేసుల వివరాలను ముందుగా అందజేయాలని జడ్జి మధుబాబు తెలిపారు. జూన్ 29వ తారీఖు 5వ శనివారం మెగా లోక్ అదాలత్ జరగబోతుంది. యాక్చువల్గా అది 11 మే జరగాల్సి ఉంది. మరి ఎలక్షన్ సందర్భంగా వాయిదా పడింది. మరి ఆ రోజు జరిగే లోక్ అదాలత్ని జయప్రదం చేయవలసిందిగా మరి కక్షిదారుల్ని, న్యాయవాదుల్ని కోరడం జరుగుతుంది. మండల సేవా కమిటీ చింతలపూడి వారి తరఫున మరి అన్ని రకాల సివిల్ కేసులు, మరి రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రెవెన్యూ రికవరీ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, మనోవర్తి కేసులు, మరి గృహహింసా చట్టం కింద నమోదు చేయబడిన కేసులు, మనోవర్తి కేసులు అన్నీ కూడా రాజీ చేయబడతాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ముందుగా ప్రీ సిట్టింగ్స్ అనేది ఏర్పాటు చేసి రాజీ చేయడం జరుగుతుంది. కక్షిదారులు ముందుగా సంప్రదించినట్టయితే ఏ కేసుల్లో రాజీ అవుతారో ఆ కేసుల్ని ముందుగా పరిష్కరించి మరి లోక్ అదాలత్, మెగా లోక్ అదాలత్ డేట్న అంటే 29/6/2024 తేదీన అవార్డు పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు అనేక సార్లు మనం ఈ లోక్ అదాలత్ నిర్వహించడం అనేది జరిగింది. దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎక్కువ కేసులు రాజీ చేసి మరి చింతలపూడి కోర్టు నుంచి మరి పోలీసు వారు కూడా వారి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి పాంప్లెట్స్ పంపిణీ చేయడం, మరి పేపర్లో కూడా ప్రకటనలు ఇవ్వడం, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, బస్ స్టేషన్ అనేక చోట్ల మరి పాంప్లెట్ పంచడం జరిగింది. దీని గురించి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకొని మరి ఆ తేదీని మీరు గుర్తుపెట్టుకోవాలి. 29/6/2024 తేదీన 5వ శనివారం మరి చింతలపూడి కోర్టులో కక్షిదారులు, న్యాయవాదులు అందరూ కూడా, పోలీసు వారు, మరి సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్స్ అందరూ కూడా, బ్యాంక్ మేనేజర్స్, మిగతా వాళ్ళందరూ. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు శనివారం చెంచుల కాలనీలోని స్వగృహంలో ఏలూరులోని సచివాలయ సిబ్బందులు, క్రైస్తవ మత పెద్దలు, దైవజనులు, పలు డివిజన్ కి చెందిన నాయకులు, కార్యకర్తలు రెడ్డి అప్పలనాయుడు గారి అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సార్వత్రిక సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఎంతో క్రమశిక్షణతో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని, అప్రమత్తంగా ఉండి ఎటువంటి వ్యక్తిగత దూషణలకి పాల్పడవద్దని, అదేవిధంగా కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు అవుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. కార్యాలను, మేలులను, ఉపకారాలను మీ బిడ్డ ద్వారా మీ బిడ్డకి రాధకు పిల్లలకు తండ్రి నాయన నిత్యము మీరు తోడుగా ఉండండి. మీ కాపుదల కలిగించండి. అన్న ప్రభాతాన్ని సేవ నిమిత్తమై, ప్రజాసేవ నిమిత్తమై వారు చేయు ప్రతి ప్రయాణంలో, వారు తలపెట్టు ప్రతి కార్యంలో మీరు తోడుగా ఉండండి. క్షేమాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. మీరు భద్రపరచండి.
ప్రభాతం ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా, ఏ లోటుపాట్లు లేకుండా సమృద్ధిని కలిగించండి. మీ గొప్ప సహాయం అందించండి. అలాగే పైన ఉన్న వారికి ప్రభా దయ పుట్టించండి, నమ్మకాన్ని కలిగించండి. దయ పుట్టించండి, నమ్మకాన్ని కలిగించండి. చక్కటి సమాధానాన్ని అందించి రాగల దినాలలో ప్రభాతాన్ని ఒక ఉన్నతమైన పదవి యేసు క్రీస్తు నామమున అన్నకు మీరు అనుగ్రహించి అన్నను ఆశీర్వదించి మాలాంటి వారితో ప్రభాతాన్ని నాయన నిత్యము సమాధానం కలిగిస్తూ మా మీద ప్రభాతాన్ని నిత్యము ప్రభాతాన్ని నాయన ఈ కృప చూపిస్తూ దయను కలిగిస్తూ కార్యాలు జరిగిస్తూ అన్నగారితో మాకు ఇచ్చిన ఈ సహవాసం, ఈ సమాధానం మీరు ఆఖరి వరకు ప్రభు స్థిరపరచు. ప్రత్యేకించి అన్నగారిని, అక్కగారిని, వారి పిల్లలు మీ చేతులకు అప్పగించు. ప్రభాతాన్ని మీరు రక్షించమని వేడుకు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఏలూరులో కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పోలీస్ శ్రీరాములు మాట్లాడుతూ కూటమి విజయం మరింతగా బాధ్యతలు పెంచిందని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి జిల్లా జనసేన సీనియర్ నాయకులు నారా శేషు మాట్లాడుతూ 2029 నాటికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా పనిచేయాలని తెలియజేశారు. ప్రముఖ సివిల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏలూరు ఏఎంసీ మాజీ చైర్మన్ పూజూరి నిరంజన్ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ల కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జనసేన నాయకులు వాసారాజు, నిమ్మల జ్యోతి కుమార్, కురెళ్ళ భాస్కర్రావులు మాట్లాడుతూ తమ చిరకాల వాంఛ నెరవేరిందని తెలిపారు. దీంతో నాగరాజు గారు అందరూ ఒక గ్రూప్ కూడా దిగుతాం తర్వాత. రమేష్ గారు అన్ని ప్రోగ్రాంకి మానకుండా వస్తారు మీరు. మిమ్మల్ని జాగ్రత్త చూసుకోవాలి, అందరితో పాటు మిమ్మల్ని కూడా చేతులు సరిగ్గా పెట్టండి. రామబాబు గారు ఏదో సాగుతుంది ఆయన అయితే చంద్రబాబు నాయకత్వం, అజయ్ చెట్టి గారి నాయకత్వం. అందరూ ఇలా వచ్చి హైట్ గా ఉన్నవాడు వెనకాల నాలాంటి పొట్టోళ్ళు ఎదుర ఉండాలండి. తెలుగు అంతా వెనక్కి వస్తారు. ఏ ఫోటోలో డ్యామేజ్ చేస్తాను. మీరు కూడా వెళ్ళిపోండి లోపలికి. అందుకే మేము ఇది కూడా వచ్చేది ఫోటో. ఓకే, నేను మీరు కూడా ఇటు వెళ్ళిపోండి. ఒకళ్ళు సరిపోతుంది. అదే అదే ఒకసారి చూడండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అందరూ. ఇటు చూడండి అందరూ ఒకసారి.
నూజివీడు IIITలో RGUKT ఛాన్సలర్ కేసీ రెడ్డిని అడ్డుకున్న ఉద్యోగులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందంటూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఛాన్సలర్ వాహనాన్ని అడ్డుకొని క్యాంపస్ లోకి రానివ్వకుండా గోబ్యాక్ నినాదాలతో IIIT గేట్ల వద్ద స్టాఫ్ బైఠాయించారు. 6 సంవత్సరాల నుంచి జీతాలు పెంచకుండా ఉద్యోగుల జీవితాలు నాశనం చేశారంటూ ప్లకార్డులతో క్యాంపస్ లో ఆందోళనకు దిగిన ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.